భూములు కోల్పోతున్న కొడంగల్ ఎత్తిపోతల పథక భూ నిర్వాసితులు గత 60 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. మంత్రి వాకిటి శ్రీహరి చొరవతో భూములు కోల్పోయిన రైతులకు 14 లక్షల నుంచి 20 లక్షలకు నష్టపరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి తాము రుణపడి ఉంటామన్న రైతులతో మా ప్రతినిధి రామకొండ ఫేస్ టు ఫేస్. కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులు దాదాపు 60 రోజుల పైచిలకు కూడా రిలే నిరాహార దీక్షలు చేసి విజయం సాధించనని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అయితే భూములు కోల్పోతున్న రైతులు ప్రభుత్వం ఏమో 14 లక్షలు కేటాయించని చెప్పుకొచ్చిన నేపథ్యంలో కూడా రైతులు కూడా ముక్కుమ్మడి కలిసి కూడా దాదాపు 2010 రైతులు కూడా కలిసి నిరాహార దీక్షలు చేపట్టారు. నిన్న మొన్న దాకా కూడా నారాయణపేట జిల్లాకు సంబంధించిన నారాయణపేట కాన్స్టెన్సీ పన్నీకరెడ్డి కావచ్చు, అలాగే మక్తల్ కాన్స్టెన్సీ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి కూడా సీఎం దృష్టికి తీసుకుపోయి కూడా రైతులకు ఏదైతే కొడంగల్ ఎత్తిపోతల పథకం ప్రారంభించిన నేపథ్యంలో అయితే ఈ కెనాల్ ద్వారా తీసుకోవడానికి భూములు కోల్పోతున్న వారికి కూడా 14 లక్షలు కాదు, వాళ్ళకి కావాల్సిన డిమాండ్ కూడా ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితుల్లో కూడా సీఎం సానుకూలంగా స్పందించి కూడా ఎకరానికి 20 లక్షలు కూడా కేటాయిస్తామని ఏదైతే హామీ ఇవ్వడంతో కూడా ఇక్కడ రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర కాట్రవల్లిపల్లి గ్రామంలో ఉన్న ఈ గ్రామంలో దాదాపు 95 ఎకరాలు కూడా కొడంగల్ ఎత్తిపోతలకు సంబంధించిన భూమి కోల్పోతున్న రైతులు ఉన్నారు. ఇక్కడ వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మీరు చేసిన శ్రమకు ఫలితం వచ్చింది అనుకుంటున్నారా? 100% వచ్చిందన్న. దాదాపుగా మేము 60 రోజుల నుంచి రిలే నిరాహార దీక్షకు వెళ్ళడం జరుగుతుంది. ఈ 60 రోజులు కూడా చరిత్రలో నిలిచిపోయే విషయం ఇది. ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా ఇంత సాహసంగా తీసుకోలేదు. అలాంటిది ప్రభుత్వం ఎకరానికి 20 లక్షలు ఇస్తుందంటే చాలా చరిత్రలో నిలిచిపోయే విషయం. మేము మా కాన్స్టిట్యున్సీ మంత్రి గారికి, మా ఉమ్మడి జిల్లా వంటి ముఖ్యమంత్రి గారికి మేము జీవితాంతం రుణపడి ఉండాల్సిందే. ఎందుకంటే వేరే ప్రభుత్వం ఈరోజు ఉందంటే గతంలో తీసుకున్న ప్రభుత్వాలు తీసుకుంటే ఇంత నష్టపరిహారం ఎక్కడ ఇవ్వలేదు. ఇది చాలా గొప్ప విషయం. మేము ముక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో మా కాట్రపల్లి గ్రామస్తులు 95 ఎకరాలు పోతుంది. కాబట్టి మంత్రి గారు కూడా మాకు మొదటి నుంచి కూడా ఒక భరోసా కూడా ఇవ్వడం జరుగుతుంది. మేమున్నాం, మీకు నష్టపరిహారం కూడా ఏక మొత్తంలో అందరికి ఒకేసారి ఇచ్చి ఒకేసారి పనులు స్టార్ట్ చేస్తాం, మీరు ధైర్యంగా ఉండండి. గవర్నమెంట్ కూడా నేను ఇస్తానే ఒక భరోసా ఇచ్చిన, అంతకంటే సంతోషం ఇంకేం లేదు. మాకు సంతోషంగా కూడా భూములు ఇస్తున్నాం. మేము సానుకూలంగానే ఉన్నాం ప్రభుత్వానికి. రైట్, మీరు చేసిన నిరాహార దీక్షలో భాగంగా మీరు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలకు ముట్టడి కార్యక్రమం చేసిన వాళ్ళు అప్పుడు ఏ సమాధానం ఇచ్చేవారు, ఇప్పుడు సమాధానం ఎట్లా వచ్చింది మీకు? అయితే మొదట్లో ప్రభుత్వం కన్సెంట్ అవార్డు కింద 14 లక్షలు చెప్పింది. మేము కూడా కొద్దిగా నిరాశ చెందినాం. ఇంత 14 లక్షలకు మా ఊళ్ళో 150 గజాల ప్లాట్ కూడా రాదు సార్, మీరు దయచేసి మా పట్ల కొద్దిగా సాహస నిర్ణయం తీసుకోండి అని మా మంత్రి గారికి పదే సార్లు వెళ్ళడం జరిగింది. తను కూడా భరోసా కూడా వచ్చిండు. కొడంగల్ కాన్స్టిట్యున్సీలో ఏ విధంగా అయితే మీకు వస్తుందో అదే విధంగా అమలు చేస్తానని అన్నాడు. సరే, కొడంగల్ కాన్స్టిట్యున్సీలో కూడా 20 లక్షలు కూడా సాహసంగా ఇచ్చిండు కాబట్టి అదే విధంగా మాకు కూడా ఇస్తున్నారు. మేము చాలా గర్వంగానే ఫీల్ అవుతున్నాం సార్. రైట్, రిలే నిరాహార దీక్షలో కూడా మీరు చేసినటువంటి నిదానాలు, మీ డిమాండ్ కూడా అయితే ఎకరానికి 20 లక్షలుగా, అలాగే ప్రభుత్వ ఉద్యోగి కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాని మీద కూడా ఏమైనా క్లారిటీ వచ్చిందా? అయితే దాని గురించి కూడా మాట్లాడతామన్నారు. మొదట్లో ఇది 20 లక్షలు తీసుకోండి, మీరు తర్వాత కూడా ఒకవేళ మీకు ఇందిరమ్మ ఇల్లు లేని వాళ్ళకు ఉంటే కూడా ఇందిరమ్మ ఇల్లు కూడా ఇస్తామని కూడా మంత్రి గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా ఏమన్నా ఉంటే కూడా మేము చేస్తాము. ఎప్పుడు 24 గంటలు మేము ఇక్కడనే ఉంటాం కాబట్టి మీకు ఏదన్నా ఇబ్బంది ఉంటే కూడా రండి, మేము చేస్తామని కూడా మంత్రి గారు మాకైతే హామీ ఇవ్వడం జరిగింది. నిన్న కూడా వెళ్ళాము, సార్ కూడా సానుకూలంగానే మంచిగా ఇచ్చిండు. మీరు రైతు నష్టపోరాదు, మీరు మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటాను ఒక భావోద్వేగంతో ఆయన చెప్పిండు. ఆయన కట్టుబడి రోజు కూడా సంతకాల సేకరణ కూడా మా గ్రామంలో పూర్తి చేస్తున్నాం. రైట్, మీరు చెప్పండి పెద్ద మనిషి. అయితే ఈరోజు భూత్పూర్ రిజర్వాయర్ నుంచి కూడా కొడంగల్ ఎత్తిపోతకం తీసుకున్న భాగంగా మీ భూమి ఎంత కోల్పోతున్నారు? మా భూమి ఇప్పుడు లేదు సార్, ఫస్ట్ కోల్పోయింది. దాంట్లో అప్పుడు పోయింది భూత్పూర్లో 50,000కి ఎకరప్పుడు. ఇప్పుడైతే మేమైతే ఇంకా రోడ్డు మీద పడ్డట్టు మా పరిస్థితి అయితే. కానీ ఇప్పుడు వీళ్ళకి వచ్చింది రైతులకి సంతోషాన్ని పడ్డారు. 20 లక్షలు అంటే మంత్రి గారు బాగానే ఇదే వీళ్ళు మస్తు సార్ అడిగిండ్రు. ఇలా నిరాహార దీక్ష ఇలా సమస్య చూసి సీఎం కూడా చర్యకు వచ్చింది. 20 లక్షలు సంతోషం అనిపించింది. ఇక్కడ ఊరు కూడా తోగుతుంటే నీళ్ళు ఊరుతుంది సార్ ఇక్కడ. దీన్ని కూడా ఒక పరిష్కారం చేయాలనేది డిమాండ్ ఆయన కూడా చెప్పినాం మేము మొన్న. సరే, అవన్నీ పోతాయి కదా, మన భూత్పూర్ కానీ నేడుగొమ్మ కానీ అప్పుడు చూద్దాంలే అని ఒక మాట కూడా అన్నాడు. ఒకసారి రైతుగా అంటే వీళ్ళు భూములు కోల్పోతున్నారు. గతంలో కూడా గత ప్రభుత్వాలు కూడా అయితే రిజర్వాయర్ కావచ్చు, మిగతా రోడ్ల వర్కులు కావచ్చు, చాలా ప్రభుత్వం ల్యాండ్ యాక్టివేట్ చేసి తీసుకునే పరిస్థితుల్లో చాలా తక్కువ నష్టపరిహారం ఇచ్చేవారు. ఇప్పుడు ఈ 20 లక్షలు రావడం పట్ల నీవు ఏం చెప్తున్నావు? సంతోషం అనిపించింది సార్ ఇప్పుడైతే మాకు.
రైతులకు కూడా సంతోషం అనిపించింది. అప్పుడు ఉత్త 50,000కి ఎకరా ఎంత కోల్పోయినా చెప్పు, చాలా నష్టమైన అప్పుడు మేము 7 ఎకరాలు ఇడ. ఇప్పుడు ఏమైందంటే ఈ కాట్రపల్లి చుట్టూ మొత్తం నీరే ఉండవు ఇప్పుడు. అందుకోసం మేము కూడా మించిన ఊరుకోర కూడా బాధ వస్తుంది. మళ్ళీ మంత్రి గారు ఏం చేశారని తీయవారి వరకు మేము అడగాలి అట్లయితే అని ఉంది. మొత్తం మీద కూడా అయితే కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా భూత్పూర్ రిజర్వాయర్ నుంచి కూడా అయితే కొడంగల్ ప్రాంతంలో నిర్మించేటువంటి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన దాదాపు ఈ 2,000 పైచిలకు రైతుల భూములు కోల్పోతున్నారు. ఈ భూములకు సంబంధించిన కూడా 60 రోజులుగా ఆ రైతులు నిరాదీక్ష చేశారు. ఏదైతే ఎకరానికి 14 లక్షలు కేటాయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్పుకొచ్చిందో మాకు గిట్టుబాటు కాదు, మేము ఇక్కడ భూముల రేట్లు కూడా చాలా విలువైన రేట్లు ఉన్నాయి, కానీ మీరు ఎకరానికి 14 లక్షలు ఇస్తే ఏ విధంగా మాకు ఇబ్బంది అయ్యే పరిస్థితి వస్తుంది. ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేసిన పరిస్థితిలో ఇక్కడ ఉన్నటువంటి నారాయణపేట జిల్లా ఎమ్మెల్యే కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర మంత్రి, ఇక్కడ మక్తల్ కాన్స్టిట్యున్సీ ఉన్నటువంటి వాకటి శ్రీహరి కూడా ఇక్కడ రైతులకు సంబంధించిన మొత్తం సీఎం దృష్టికి తీసుకుపోవడం, అక్కడ ఉన్నటువంటి సీఎం సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా కొడంగల్ ఏ లెక్కల్లో ఇచ్చామో అదే లెక్క విధంగా ఇక్కడ రైతులు కూడా ఎకరానికి 20 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ రావడంతో కూడా ఇక్కడ ఉన్న రైతులు కూడా ఆనందం వ్యక్తం చేసిన. ఏదైనప్పటికీ కూడా ఇప్పటికే ల్యాండ్కి సంబంధించిన కూడా ప్రాసెస్ కొనసాగుతుంది. మేము ల్యాండ్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. 20 లక్షలతో పాటు ప్రభుత్వం ఇంట్లో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం కూడా కేటాయిస్తే బాగుంటుందని చెప్పి ఇక్కడ రైతులు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శివతో రామకొండ, మెగా 9 టీవీ, మక్తల్.